ఓకే. చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ బ్లాకేజ్ వచ్చింది కదా మనకి. సో ఇది మనకొచ్చిన బ్లాకేజ్ ఇది. సో మనం చేసింది ఏంటంటే ఇక్కడ బాడీ యాజ్ ఇట్ ఈస్ అంతా బానే ఇచ్చాం. ఇదంతా కరెక్టే. బట్ వేరేస్ మనం చూడండి ఇక్కడ ఆప్షన్స్ దగ్గర ఈజ్ బాడీ హెచ్‌టీఎంఎల్ అని ఉంది చూడండి. ఈజ్ దిస్ బాడీ బిలాంగ్స్ టు హెచ్‌టీఎంఎల్ అన్న దాన్ని నేను చెక్ చేయాలి. ఓకేనా? ఇది నేను చేయకపోవడం వల్ల యాజ్ ఇట్ ఈస్ ఇందులో ఏముందో అది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఒకవేళ కానీ ఇది హెచ్‌టీఎంఎల్‌కి రిలేటెడ్ కోడ్ అనుకోండి. అప్పుడు మనం ఈ చెక్ బాక్స్‌ని ఎనేబుల్ చేసి మనం రన్ చేయాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ ఫైల్. ఓకే. ఇది రన్ అయిందంటుంది. ఒకసారి ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇగో 0 మినిట్స్ ఎగో ఇప్పుడు మనం చేసింది చూడండి డివైడ్ అయింది. నేను ఎక్కడెక్కడైతే బీఆర్ అన్న స్టేట్మెంట్ నేను యూజ్ చేశానో ఆ ట్యాగ్‌కి అది అక్కడక్కడ డివైడ్ అయ్యి వచ్చింది. ఓకేనా? సో బీఆర్ అన్న స్టేట్మెంట్‌ని అంటే హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని కూడా మనం మన బాడీలో ఇంక్లూడ్ చేసుకొని మనం ఈమెయిల్స్ అన్నవి ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది అర్థమైందా ఇది? సీక్వెన్స్ దగ్గర నేను అంతా బానే ఇచ్చాను. ఇదంతా సబ్జెక్ట్ అంతా బానే ఉంది. బాడీ బానే ఉంది. బట్ వేరేస్ నేను ఆప్షన్స్ దగ్గర ఈస్ బాడీ హెచ్‌టీఎంఎల్ దాన్ని నేను టిక్ చేయలేదు. సో దీనివల్ల నాకు ఇందులో ఏముందో యాజ్ ఇట్ ఈస్ అదే వచ్చి అక్కడ పుటప్ అయింది అంతే. ఓకేనా? ఇదే సో ఇప్పుడు నేను మెసేజ్‌ని చెప్పండి మేడం. ఇదే మెసేజ్‌ని 2 ఆర్ 3 మెయిల్స్‌కి పంపించడానికి ఉంటుందా సార్ దీంట్లోను? ఇదే మెసేజ్‌ని అంటే ఇప్పుడు పి. సత్యనారాయణ వాళ్ళకి పంపించారు. అవును. అలాగే వేరే వాళ్ళకి కూడా పంపించడానికి అవుతుందా? అంటే ఇప్పుడు మీకు పంపించమంటారా ఇదే సేమ్? అలా అవుతుందా నంబర్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్‌కి? అవుతుంది మేడం. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ 2లో ఇక్కడ సీసీ ఉంది చూడండి. సీసీ కావాలంటే సీసీ పెట్టుకుంటారు. ఇక్కడ ఇది కాదు అనుకుంటే ఈ సెమికోలన్ పెట్టుకుంటారు. మళ్ళీ మీకు కావాల్సిన దానికి మీకు కావాల్సింది ఇచ్చేస్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఈ పర్టిక్యులర్ బాడీలోనే నేను ఏదైనా ఒక టేబుల్‌ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒక టేబుల్‌ని ఏదన్నా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేవ్ యాస్ ఈమెయిల్ 4. లెట్ మీ గో టు ఇప్పుడు ఏదన్నా హెచ్‌టీఎంఎల్ టేబుల్ మనం సెట్ చేద్దాం. హెచ్‌టీఎంఎల్ టేబుల్‌ని మనం తీసుకుందాం. W3 స్కూల్స్‌కి వెళ్దాం. చూడండి నా దగ్గర ఇక్కడ ఒక శాంపుల్ టేబుల్ హెచ్‌టీఎంఎల్ టేబుల్ ఉంది. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా? కంట్రోల్-సి శాంపుల్ హెచ్‌టీఎంఎల్ టేబుల్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ నేను క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను బాడీ దగ్గరకొచ్చి సేమ్ దీన్ని ఇలాగే ఉంచేసి దీనికి యాడ్ చేద్దాం. ఓకేనా? ప్లస్ పేస్టింగ్ ద కోడ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒక ఎక్సెప్షన్ చూపిస్తుంది. కంపైల్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే. దీన్ని మనం క్లియర్ చేసేద్దాం.
టేబుల్ స్టైల్. సో టేబుల్ స్టైల్ అంటే మనకి ఇందులో డిస్ప్లే అవ్వదు కాబట్టి చూడండి ఇక్కడ టేబుల్ స్టైల్ అని ఉందా? సో టేబుల్ స్టైల్ అన్నది మనకి మన మన దాంట్లో అవసరం లేదు. మనకి ఈమెయిల్‌లో కూడా ఇది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే టేబుల్ బోర్డర్ అని చెప్పి దీన్ని రీప్లేస్ చేసేస్తాను. ఓకేనా? సో టేబుల్ స్టైల్ విత్ బోర్డర్. సో టేబుల్ బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఇక్కడ టీఆర్ అని వచ్చింది కదా! సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వీటన్నిటిని ఒక సింగిల్ లైన్‌లోకి మారుస్తాను. I'm just removing the backspace. Table border equal to ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఉన్నదాన్ని మొత్తాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎక్సెప్షన్ అన్నది పోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఈ పర్టిక్యులర్ బాడీని నేను రన్ చేశాను అనుకోండి. సో అప్పుడు నాకేమవ్వాలి? నాకు ఈ పర్టిక్యులర్ టేబుల్‌కి ఈ హెచ్‌టీఎంఎల్ టేబుల్‌కి ఏదైతే టేబుల్ రావాలో ఆ టేబుల్ అన్నది మనకి బాడీలో డిస్‌ప్లే అయ్యి ఈ పర్టిక్యులర్ మెయిల్‌కి మనం ఇచ్చిన ఈ సెండర్ ఈమెయిల్‌కి అది వెళ్ళాలి. ఓకేనా? సో నౌ ఐ యామ్ క్లికింగ్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్. Still running. Okay, it was ended. Let me check in our email. Click on this refresh. Yes, for 8.3 it was being generated. చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను. చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసింది అలాగే ఉంచేసాం. దానికి నేను మళ్ళీ ఈ పర్టిక్యులర్ టేబుల్ నేను యాడ్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జిల్ స్మిత్ జాక్సన్ 94 అన్నది ఈ పర్టిక్యులర్ టేబుల్ అన్నమాట. ఈ హెచ్‌టీఎంఎల్ టేబుల్ ఇది. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి నేను ఒక పర్టిక్యులర్ టేబుల్ నేను డిజైన్ చేసి అది బాడీలో ఇంక్లూడ్ చేశాను. ఓకేనా? నౌ if you want to add attachments,
నేను ఇప్పుడు కొన్ని అటాచ్మెంట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ ఇందులోనే సెండ్ ఎస్ఎంటీపీ మెయిల్ మెసేజ్. చూడండి ఇక్కడ అటాచ్ ఫైల్స్ అని నాకు ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సో నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్ డైరెక్షన్ టైప్ వాల్యూ క్రియేట్ ఆర్గ్యుమెంట్ అని టైప్ వాల్యూ అని ఉంది. నేను ఇక్కడ క్రియేట్ ఆర్గ్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి డైరెక్షన్ వచ్చేసి ఇన్, టైప్ వచ్చేసి మనకి స్ట్రింగ్. సో ద వాల్యూ ఏంటంటే మనం సప్లై చేసే ఆ పర్టికులర్ ఫైల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 అన్న ఎక్సెల్ ఫైల్ నేను సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 అన్న పర్టికులర్ ఫైల్ నేను సెండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇది హెచ్ కాలంలో హెచ్ డ్రైవ్ లో ఉంది. సో నేను ఇక్కడ అడ్రస్ ఇస్తాను లైక్ హెచ్ కాలన్ / ఇక్కడ 2 అన్నది ఏ ఫైల్, దాని ఎక్స్టెన్షన్ ఏంటి చూద్దాం. .xlsx. ఓకే. సో నేను ఇక్కడ ఏం ఇస్తాను, ఇక్కడ హెచ్ డ్రైవ్ లో 2.xlsx. ఓకేనా? సో నౌ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెసేజ్ తో పాటు ఈ పర్టికులర్ బాడీతో పాటు నేను అటాచ్ చేసిన ఫైల్ ని కూడా అది సెండ్ చేస్తాను. ఓకేనా? సో లెట్ మీ డీబగ్ దిస్ ఫైల్. క్లిక్ ఆన్ డీబగ్ రన్ ఫైల్. సో ఈ పర్టికులర్ 2 అన్న ఎక్సెల్ షీట్ మనకి సెండ్ చేస్తుంది. Still running. Yes, the output was done. చూడండి ఇక్కడ చూడండి నాకు సేమ్ ఆ మెసేజ్ తో పాటు నా ఎక్సెల్ షీట్ ని కూడా అది అటాచ్ చేసి పంపించింది. ఓకేనా? సో ఎక్స్టెన్షన్ తో పాటు మనం ఏదైతే ఇచ్చామో అది మనకి అటాచ్ చేసి యూజింగ్ దిస్ అటాచ్ ఫైల్స్ ని వీ కెన్ అటాచ్ అవర్ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వాళ్ళు డౌట్ లేదు అనుకుంటే మనం సెండ్ ఎస్ఎంటీపీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హౌ టు రీడ్ అవర్ ఈమెయిల్స్ అన్నది చూద్దాం. ఇప్పటివరకు మనం పంపించే వాళ్ళని చూసాం. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్నవి రీడ్ చేయడం ఎలాగన్నది చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే నేను ప్రొసీడ్ అయిపోతాను? ఓకే. సో క్లిక్ ఆన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. క్రియేట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఇప్పుడు వరకు సెండ్ ఎస్ఎంటీపీ అంటే ఓన్లీ పంపించడం ఒకటే మనం చూసాం కదా. సో ఇప్పుడు మనం రిట్రీవింగ్ ఎలాగన్నా చూద్దాం. అంటే ఎవరైనా పంపించిన ఇన్బాక్స్ లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ ఇన్బాక్స్ లో ఉన్న ఐటమ్స్ మనం రీడ్ చేయడం ఎలాగన్నా చూద్దాం. లెట్ మీ డిలీట్ దిస్ బిఫోర్.
ఓకే. ఇప్పుడు చూడండి. నౌ క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్‌ఫ్లో. లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇప్పటి వరకు మనం సెండ్ ఎస్ఎంటీపీ చూసాం కదా! ఇప్పుడు మనం గెట్ యాక్టివిటీస్‌లో ఇది చూసాం కదా! ఇప్పటి వరకు సెండ్ ఎస్ఎంటీపీ చూసాం. ఇప్పుడు గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజ్ అన్న యాక్టివిటీస్‌ని చూద్దాం. ఓకేనా? గెట్ ఐమ్యాప్ మెయిల్. సో, దీనికన్నా ముందు నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటాను. Inside the sequence, right click on this, set as start node. చూడండి. గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజ్. సో, గెట్ చేస్తుందన్నమాట. అంటే మన మెయిల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనది రీడ్ చేయడానికి మనం గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజెస్ అన్న వాటిని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇది గూగుల్‌కి సంబంధించి. బట్ అదే నేను అవుట్‌లుక్‌లో చూసుకున్నాననుకోండి. ఏముంది అవుట్‌లుక్‌లో గెట్ అవుట్‌లుక్ మెయిల్ మెసేజ్. ఈ యాక్టివిటీని యూజ్ చేస్తారు. నాకిక్కడ అవుట్‌లుక్ లేదు కాబట్టి నేను మీకు జీమెయిల్ చూపిస్తున్నాను. కానీ జీమెయిలే కొంచెం కష్టం. అవుట్‌లుక్‌తో కంపేర్ చేస్తే ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి. ప్రీ కాన్ఫిగర్డ్ కాబట్టి. ఓకే. లెట్ మీ షో దిస్. ఇక్కడ చూడండి. అవుట్‌పుట్ ఫోల్డర్‌కి సంబంధించి ఫస్ట్ ఇనీషియల్‌గా అవుట్‌పుట్ నేను ఒక వేరియబుల్‌లో గాని స్టోర్ చేయాలి కదా! సో, ఈ పర్టిక్యులర్ వేరియబుల్ అనేది మనకి ఎప్పుడూ కూడా లిస్ట్ టైప్‌లో ఉండాలి. ఓకేనా? సో, ఇది ఒక ఇంటర్వ్యూ క్వెషన్. గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజెస్ అవుట్‌పుట్ వేరియబుల్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏ వేరియబుల్ టైప్ అని అడుగుతారు. సో, ఇట్ షుడ్ బి లైక్ లిస్ట్ వేరియబుల్. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి రైట్ సైడ్ హోస్ట్. సో, ద పోర్ట్ నంబర్. సో, ఇప్పుడు గెట్ ఐమ్యాప్‌కి పోర్ట్ నంబర్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మనం 465 ఇచ్చినప్పుడు 993 ఇస్ ద పోర్ట్ నంబర్. ఓకేనా? గెట్ ఐమ్యాప్‌కి నేను కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. పోర్ట్ వచ్చేసి 993. సర్వర్ వచ్చేసి pop.gmail.com. సో, లాగ్ ఈమెయిల్ ఐడి, మై ఈమెయిల్ ఐడి gmail.com. సో, మై పాస్వర్డ్, మై మొబైల్ నంబర్. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఈ ఫస్ట్ 5 ఉన్న సబ్జెక్ట్‌ని నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 5 ఉన్న సబ్జెక్ట్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. టాప్ 30 అని ఉంది కదా! సో, నేను ఇక్కడ టాప్ 30 తీసేసి టాప్ 5 పెడతాను. ఓకేనా? టాప్ 30 తీసేసి టాప్ 5 పెడుతున్నాను. ఆప్షన్స్‌లో ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాను. సో, ఇది వచ్చేసి నాకు అవుట్‌పుట్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కంట్రోల్ ప్లస్ కే వేర్ మెయిల్ అని చెప్పి ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ వేరియబుల్ టైప్‌లో స్టోర్ అయ్యి ఉందన్నది మనం చూద్దాం. క్లిక్ ఆన్ వేరియబుల్. చూడండి ఇక్కడ లిస్ట్ system.net.mail.mail మెసేజ్. system.net.mail.mail మెసేజ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్. డెఫినిట్‌గా అడుగుతారు. system.net.mail.mail మెసేజ్. ఆ కైండ్ ఆఫ్ వేరియబుల్ టైప్ తోటి మన గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజెస్ అన్న వేరియబుల్ అన్నీ దాంతోనే స్టోర్ అవుతాయి. సో, ఐయామ్ చేంజింగ్ ది స్కోప్ టు మెయిన్ స్కోప్. ఓకే.
సో పోర్ట్ నెంబర్ ఇచ్చాను, సర్వర్ ఇచ్చాను, ఈమెయిల్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, ఆప్షన్స్ ఇచ్చాను, వేరియబుల్ టైప్ వచ్చాను. సో టాప్ 5 తీసుకుంటున్నాను. సో ఒకదాని తర్వాత ఒకటి నాకు ఇందులో ఉన్నవన్నీ డిస్ప్లే అవ్వాలి కదా. సో డిస్ప్లే అవ్వడానికి మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి, మెసేజ్ బాక్స్. సో మెసేజ్ బాక్స్ లో నేను డిస్ప్లే చేద్దాం. మెసేజ్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్నది ఈ పర్టికులర్ వేర్ మెయిల్ లో పెడితే నాకు ఫస్ట్ ఒకటే రీడ్ అవుతుంది. సో ఇది లూప్ లో పెట్టి లూప్ లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని నేను రీడ్ చేయాలి కాబట్టి నా దగ్గర ఉన్న యాక్టివిటీ ఫర్ ఈచ్ అయితే యాక్టివిటీ. చూడండి, ఈ ఫర్ ఈచ్ ఇది డేటా టేబుల్ కి అయితే ఇది వాడతాం, మన ఇక్కడ డేటా టేబుల్ యూజ్ చేయట్లేదు కాబట్టి వర్క్ లో కంట్రోల్లో ఉన్న ఈ ఫర్ ఈచ్ వాడతాం. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ నా వేరియబుల్ ఏంటి, వేర్ మెయిల్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఆర్ వేర్ మెయిల్. ఇక్కడ నేను ఈ మెసేజ్ బాక్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఓకేనా. సో ఈ మెసేజ్ బాక్స్ లో ఏం డిస్ప్లే అవ్వాలి, నాకు ఐటమ్ డాట్ ఇక్కడ చూడండి, డాట్ అని కొట్టగానే నాకు ఇక్కడ నాకు సబ్జెక్ట్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఇంటెలిజెన్స్ లో డాట్ తర్వాత సబ్జెక్ట్ ఇవన్నీ చూపించాలి. అలా చూపించాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇక్కడ ఫర్ ఈచ్ లో ఇక్కడ టైప్ ఆర్గ్యుమెంట్ అన్నది చూడండి, ఇంపార్టెంట్. చూడండి, ఫర్ ఈచ్ లో నేను ఇక్కడ వేర్ మెయిల్ తో నేను వాడుతున్నాను కాబట్టి నా వేరియబుల్ ఎందులో ఉండాలి, లిస్ట్ ఆఫ్ సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజ్ లో ఉండాలి. సో ద సేమ్ థింగ్ ఐ షుడ్ అపెండ్ ఫర్ దిస్ ఫర్ ఈచ్ లూప్ ఆల్సో. సో ఇక్కడ టైప్ ఆర్గ్యుమెంట్ దగ్గర కూడా నేను చూడండి, సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజెస్ ఉందా, అదే నేను పెట్టాలి. ఓకేనా. సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజ్. సో సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, సబ్జెక్ట్ డాట్ ఐటమ్ డాట్ ఇప్పుడు వస్తుంది చూడండి, నాకు సబ్జెక్ట్ ఒకటి రావట్లేదు. సబ్జెక్ట్ ఒక నిమిషం నాకు for type. Mail message. System dot net dot mail message. So the same thing I should do here also. System dot net dot mail message. Okay. Now where my చూడండి, ఇక్కడ నాకు ఇప్పుడు ఐటమ్ డాట్ సబ్జెక్ట్ అని నాకు ఇక్కడ ఇంటెలిజెన్స్ లో చూపించింది. ఐటమ్ డాట్ సబ్జెక్ట్ డాట్ టు స్ట్రింగ్, ఐటమ్ డాట్
subject dot toString. Item where collections dot INEM. So where email should be what the where email should be list yes mail message system.net.mail message ఇక్కడ కూడా system.net.mail message. ఓకే, ఇప్పుడు చూడండి నేను గెట్ ఐమాప్ మెయిల్ మెసేజ్ తీసుకున్నాను. అందులో మెయిల్ ఏ ఫోల్డర్ లో నుంచి అది తీసుకోమంటావు అని అడుగుతుంది. సో నేను ఇన్బాక్స్ లో నుంచి తీసుకోమని చెప్పాను. పోర్ట్ వచ్చేసి 993, దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ వీ హ్యావ్ టు డన్. సర్వర్ వచ్చేసి pop.gmail.com, ఈమెయిల్ వచ్చేసి దేంతో లాగిన్ అవ్వాలి అన్న ఈమెయిల్ ఇది. సో raviteja.bavaraj@gmail.com అని ఇచ్చాను. నా పాస్వర్డ్ ఇచ్చాను ఈమెయిల్. సో కింద ఇక్కడ చూడండి ఓన్లీ అన్రీడ్ మెసేజెస్ అని పెట్టాను. సో ఇక్కడ నాకు 1 2 3 4 5 ఈ అన్రీడ్ మెసేజెస్ యొక్క సబ్జెక్ట్ నేమ్స్ అన్నవి నాకు కావాలి. సో దీనికి నేను చెక్ చేశాను, అందులో టాప్ 5 పెట్టాను. సో అవుట్పుట్ లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, వేర్ ఈమెయిల్ అని. వేరియబుల్ టైప్ వచ్చేసి నాకు లిస్ట్ ఉండాలి, అందులో system.net.mail.mail మెసేజ్ అని. తర్వాత నేను ఫర్ ఈచ్ లూప్ తీసుకున్నాను, అందులో కూడా నా టైప్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సేమ్ పెట్టాను, system.net.mail.mail మెసేజ్. ఇది పెట్టకపోతే మళ్ళీ రాదు. ఓకేనా? నౌ ఈ లూప్ లో రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు ఫస్ట్ ఐటమ్ దాని యొక్క సబ్జెక్ట్, తర్వాత మళ్ళీ సెకండ్ లూప్ రన్ అయినప్పుడు దాని సబ్జెక్ట్, థర్డ్ 4 5. సో 5 టైమ్స్ ఇది లూప్ రన్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీ అనేది రావాలి. రన్ 5. ఒక్కొక్కసారి జీమెయిల్ పర్ఫెక్ట్ గా తీసుకోదు, ఎందుకంటే మనం ఇందులో చాలాసార్లు నేను ఈ మెయిల్ నేను ఆటోమేట్ చేశాను కాబట్టి ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ గా రాదు. మీ సిస్టమ్స్ లో ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క ఫస్ట్ మెయిల్ యొక్క సబ్జెక్ట్. ఓకే, నౌ సెకండ్ మెయిల్ సబ్జెక్ట్, థర్డ్ మెయిల్ సబ్జెక్ట్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. సో 5 టైమ్స్ ఇది లూప్ రన్ అయింది. సో ఇది నాకు తెలిసి ఇక్కడ సోషల్లో నుంచి తీసేసుకుంది, ఇందులో తీసుకుంది. ఓకేనా? ఫస్ట్ అన్రీడ్ మెసేజెస్ అని ఇందులో తీసేసుకోండి. ఓకేనా? డన్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏం లేదు, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ కాదు తర్వాత బాడీ కావాలనుకోండి, బాడీ కావాలంటే ఇక్కడ బాడీ అని చెప్పి మనకి ఇంటెలిజెన్స్ లో వస్తుంది. అలాగే
ఫ్రమ్ కావాలనుకోండి, ఫ్రమ్ అన్నది పెడితే ఫ్రమ్ అన్నది ఏదైతే అది వస్తుంది. అలాగే టెక్స్ట్ కానీ లేకపోతే ఇంకా మనకి ఏది రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే అది మనం ఐటమ్ డాట్ ఇది మన ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి ఏదైతే అది పెట్టుకుంటే ఆ పర్టికులర్ థింగ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలం. గెట్ ఐమ్యాప్ తీసుకున్నాను, ప్రాపర్టీస్ చేంజ్ చేశాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. వేరియబుల్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఉండాలి, సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ తీసుకోవాలి. అందులో ఐటమ్ ఇన్ నా పర్టికులర్ వేరియబుల్, అందులో ఐటమ్ డాట్ సబ్జెక్ట్ డాట్ టు స్ట్రింగ్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ని రీప్లేస్ చేసుకుని ఫ్రమ్ కానీ లేకపోతే బాడీ కానీ మీ ఇష్టం, ఫ్రమ్ డేట్, ఫ్రమ్ ఇయర్, మీరు ఏం తీసుకున్నా సరే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారు, బ్రౌజ్ ఫర్ టైప్స్ లోకి వెళ్ళి అక్కడ మీరు టైప్ చేయాలి ఏమని, సిస్టమ్ డాట్ నెట్ డాట్ మెయిల్ మెసేజ్ అని టైప్ చేసి ఈ పర్టికులర్ థింగ్ మీద సెలెక్ట్ చేయాలి. ఓకేనా, డన్. సో ఇందులో ఏం డౌట్స్ ఉన్నాయా, లేకపోతే నేను అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేయడం ఎలాగని చెప్తాను. చూడండి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఐ వాంట్ టు డౌన్లోడ్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ ఏ మెయిల్. సో సేమ్ థింగ్ నేను ఇది అలాగే ఉంచేస్తాను. టాప్ 5 లో నుంచి లెట్ మీ డూ వన్, ఇందులో నుంచి తీసేసుకుంటాను కాబట్టి నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. చూడండి, గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజెస్ ఫర్ ఈచ్ గ్రూప్. ఇందులో నేను ఇప్పుడు నాకు కావాల్సిన అటాచ్మెంట్స్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, కావాల్సిన అటాచ్మెంట్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మెసేజ్ బాక్స్ డిలీట్ చేసేసి ఇక్కడ నా దగ్గర ఉన్న యాక్టివిటీ ఇక్కడ సేవ్ అటాచ్మెంట్స్ అని ఉందా, సేవ్ అటాచ్మెంట్స్ యాక్టివిటీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సేవ్ అటాచ్మెంట్స్. సో ఇందులో సేవ్ అటాచ్మెంట్స్ లో ఐటమ్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ దాంట్లో ఇందులో అటాచ్మెంట్స్ ఏం లేవు. ఓకే, ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఇది సోషల్ నుంచి తీసుకుంటుందా లేకపోతే ప్రైమరీ అన్న ఆప్షన్ నుంచి తీసుకుంటుందని తెలియట్లేదు, చూద్దాం. సేవ్ అటాచ్మెంట్స్. సో రైట్ సైడ్ నాకు ఫోల్డర్ పాత్ అడుగుతుంది, అంటే ఫోల్డర్ పాత్ అంటే నేను ఎందులో సేవ్ చేయాలి అన్నట్టుగా అడుగుతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మెయిల్ మెసేజ్ ఎక్కడి నుంచి తీసుకోమంటావు అంటే ఐటమ్ నుంచి తీసుకోమన్నాను, ఈ పర్టికులర్ ఐటమ్ నుంచి. సో ఇది ఎందులో సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. సో నేను ఏం చేస్తానంటే హెచ్ లో నోట్ ప్యాడ్ అన్న దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా, ఈ పర్టికులర్ URL కాపీ చేసుకున్నాను పాత్ ని.
ఇక్కడ ప్లేస్ చేయమని చెప్తాను. సింపుల్. ఓకేనా? బ్యాక్. సో సేమ్ టాప్ 5 తీసుకుంటే టాప్ 5 ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఇందులోది కానీ తీసుకుందనుకోండి, మనకి పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ లేకపోతే మాత్రం ఏమనుకోకండి. మీ మెషిన్‌లో ట్రై చేయండి.